డియర్ స్టూడెంట్స్, జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ వారు ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, వాటి యొక్క శాలరీస్ ఎలా ఉంటాయి, ఉద్యోగాలు ఎలా ఉంటాయి, వీటన్నిటి మీద మంచి మంచి వీడియోస్ వారు చేస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటిలో ఉండేటటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే వారి యొక్క సబ్స్క్రైబర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం శ్రీధర్ సిసి తరపు నుంచి మేము కొన్ని ఫ్రీ వీడియోస్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఈ వీడియోస్ చూసి ఎగ్జామ్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దానిలో మా వంతుగా మేము కొంత సాయం చేయదలుచుకున్నాం. కాబట్టి కొన్ని వీడియోస్ని జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కోసం మేము కొన్ని వీడియోస్ ఇస్తున్నాం. సో ఈ వీడియోస్ని చూసి మీ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారని, ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎంతో కొంత మా హెల్ప్ ఉంది కాబట్టి మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఏదైతే జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో ఆ జాబ్ ప్రిపరేషన్కి ఈ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో మీ ప్రిపరేషన్లో ఈ వీడియోస్ ఎంతో బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాము. వీడియోస్ చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ప్లస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉన్న 4 డిఫరెంట్ మెథడ్స్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ మోడల్ ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ప్లస్ అనేది ఇంటీజర్కి వచ్చేది, ఇది ఫ్రాక్షన్కి వచ్చే సింబల్, ఆ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. లెట్స్ సీ ఎగ్జాంపుల్ హియర్. 3 2/3 ప్లస్ 5 3/5 ప్లస్ 12 11/15. సో ఫస్ట్ మనం ఎక్కడైనా సరే అన్ని 8 మోడల్స్లో మన కాన్సెప్ట్ అనేది సేమ్. ఫస్ట్ ఇంటీజర్స్ని యాడ్ చేస్తాం, ఆ తర్వాత ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తాం. ఇంటీజర్ యాడ్ చేసినట్లయితే 3 + 5 8, 8 + 12 20. తర్వాత ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం డినామినేటర్స్ తీసుకుంటాం. డినామినేటర్స్కి ఎల్సిఎం 3, 5, 15. ఎల్సిఎం ఇస్ 15. 3 5 టైమ్స్ అవుతుంది, 5 2s 10 ప్లస్ 5 3 టైమ్స్, 3 3s 9, 15 1 time, that is 11. Now 11 plus 9 20, 20 plus 10 30, 30/15 2, 20 plus 2 22. లక్కీగా మనకి ఇక్కడ వచ్చినటువంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్. We will see different examples where we will exactly get improper fraction. Now here let us take one more example. 14 2/3 plus 11 4/7, 11 5/7, let me take, doesn't matter anything, minus 4 1/21. Integers addition, 14 plus 11 25, 25 minus 4 21. LCM for denominators is 21. 7 times 7 2s 14. 7 3 times 3 into 5 15 minus 1. Simplified form of this number is 21 plus 29 minus 1, 28/21. 28/21 simplified form 4/3. సో ఇక్కడ ఇంటీజర్ సైన్ అనేది పాజిటివ్ వచ్చింది, ఫ్రాక్షన్ సైన్ పాజిటివ్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, కాబట్టి ఇది ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అన్నాం. అయితే ఈ 4/3ని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 4/3 కెన్ బి రిటన్ యాజ్ 1 1/3. 21 plus 1 22, integer becomes 22,
and then 1/3. ఇంటీజర్ పాజిటివ్ కాబట్టి టోటల్ ఆన్సర్ కూడా పాజిటివ్నే ఉంటుంది. ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. So let us see one more example if you want. 4/5, 6/7 minus 5 1/35, or you can take 11/35 also, no problem. 4 plus 6 10 minus 5 5. LCM for denominators is equal to 35. 5 7 times 7 into 4 28. 7 5 times 5 into 6 30 minus 11. 28 minus 11, that is equal to 17. 17 plus 30 47. So this value is 5 plus 47/35. 47/35 can be written as 35 one time. 35 పోయినట్లయితే 12 ఉంటుంది. 12/35. So already ఇక్కడ 1 integer వచ్చింది కాబట్టి 5 and then 1 added becomes 6. Finally we have 12/35. ఇంటీజర్ పాజిటివ్ కాబట్టి ఆన్సర్ కూడా పాజిటివ్ వస్తుంది. ఇంటీజర్ 5 ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకి 1 వస్తుంది. ఇంటీజర్ 5 plus 1 that becomes 6. సో ఈ ఎక్స్ట్రా లాస్ట్ స్టెప్ లో ఉండేటటువంటి కన్వర్షన్ ఒక్కటే మనకుంది. ఇదే ప్రాబ్లంలో మనకి ఇంతకు ముందు ప్రాపర్ ఫ్రాక్షన్ లో అయినట్లయితే 5 plus 12/35 ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసినట్లయితే 1 ఎక్స్ట్రాగా వస్తుంది. 5 plus 1 becomes 6. సో ఈ ఎక్స్ట్రా ఇంటీజర్ ఎడిషన్ ఒక్కటే ఇందులో ఉండేటటువంటి ఎక్స్ట్రా స్టెప్. అదర్వైజ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో మైనస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కూడా సిమిలర్ మోడల్లోనే ఉంటుంది. ఇంటీజర్ నెగిటివ్ వస్తుంది, ఫ్రాక్షన్ నెగిటివ్ వస్తుంది, ఆ వచ్చే ఫ్రాక్షన్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. లెట్ us see examples. 23 1/12 minus 15 3/4 minus, let me take 15 7/8 minus 14 2/3. 23 minus 15 8. 8 minus 16 minus 6. LCM for denominators is equal to 24. 12 2 times here, 8 3 times, 3 into 7 21, 3 8 times, 8 into 2 16. Minus 37 plus 2, that is equal to minus 35. So here we have minus 6 minus 35/24. 24 ones ఉన్నాయి. బోత్ ఆర్ నెగిటివ్. ఇంటీజర్ నెగిటివ్ ఉంది, ఫ్రాక్షన్ కూడా నెగిటివే ఉంది. సో ఫైనల్ గా వచ్చే ఆన్సర్ నెగిటివ్ అవుతుంది. 35/24 అంటే 24 వన్ టైం క్యాన్సిల్, 6 and 1 that becomes 7. 35 లో 24 పోతే 11 మిగులుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 11/24. సో సచ్ ఎ సిమిలర్ కాన్సెప్ట్ టు ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, బోత్ ఆర్ సేమ్. అక్కడ మనకు వచ్చింది +6 + 35/24 వచ్చేది, దాన్ని 7 11/24 పాజిటివ్ నెంబర్ అనేవాళ్ళం. ఇక్కడ రెండు నెగిటివ్ కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్ అవుతుంది. ఈ ఒక్క చిన్న చేంజ్ తప్ప మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. లెట్ us see one more example in minus minus improper fraction also. Let us see one more example. Here 14 1/14 minus 10 5/7 minus 10 1/2. 14 minus 10 minus 10, that is equal to minus 6. LCM for both numbers is equal to 14. 14 ones, 7 2 times, 5 into 2 10, minus 2 7 times. Minus 17 plus 1, that is equal to minus 16. Minus 16/14 ఉంది. So minus 6
minus 16 by 14. 16 లో 14 వన్ టైం క్యాన్సిల్ అవుతుంది. ఇంటీజర్ నెగిటివ్ ఉంది, ఫ్రాక్షన్ నెగిటివ్ ఉంది, ఆన్సర్ కూడా నెగిటివ్ అవుతుంది. 16 లో 14 వన్ టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6 + 1 అంటే 7 అవుతుంది. ఇక్కడ 2 రిమైండర్ 2/14 దట్ ఈస్ ఈక్వల్ టు 1/7. సో సింపుల్ గా మనం చేస్తున్నది ఏంటంటే ఇంటీజర్స్ ని యాడ్ చేస్తున్నాం, తర్వాత ఫ్రాక్షన్స్ ని సెపరేట్ గా యాడ్ చేస్తున్నాం. ఫైనల్ గా మనం ఏం చేయాలి అదొక్కటే మాట్లాడుకుంటున్నాం. ప్రతి కేసులోని ఇదే మాట్లాడుతున్నాం. మైనస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. నథింగ్ ఈస్ రాంగ్. నౌ హియర్ వీ హ్యావ్ 18 1/18 minus 14 7/9 minus 10 3/4. Integer addition 18 minus 14 plus 4 minus 10 that is equal to -6. And LCM for denominators 18 కి 9 కి 18 LCM అవుతుంది, బట్ 18 కి 4 కి 36 అవుతుంది. సో లెట్స్ టేక్ 36. 18 2 times, 9 4 times, 7 into 4 28, 4 9 times, 9 3s 27. -28 minus 27 minus 55 plus 2 minus 53 -6 minus 53/36. 53 లో ఒక 36 ఉంది, రెండు నెగిటివ్ కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్. -6 ఉంది, ఇక్కడ -1 ఉంది, అంటే మొత్తం -7. 53 లో 36 పోయినట్లయితే స్టిల్ వీ విల్ హ్యావ్ 17. సో ఆన్సర్ -7 17/36. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అని అంటే ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, బోత్ బిలాంగ్ టు ఓన్లీ వన్ సెట్. ఇక్కడ మనకి ఫామ్ లో ఏముంటుంది అని అంటే ఇంటీజర్ ఉంటుంది, తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం? ఇంటీజర్ ప్లస్ XY బై లేదా A B/C గా రాస్తున్నాం. P/Q ని A B/C గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఫైనల్ గా ఇది ఇంటీజర్ కాబట్టి రెండు ఇంటీజర్స్ ని యాడ్ చేసి B/C సపరేట్ గా రాస్తున్నాం. ప్లస్ ప్లస్ లో ఇంటీజర్ పాజిటివ్ ఉంటుంది, ఫ్రాక్షన్ కూడా పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. అదే మైనస్ మైనస్ లో ఇంటీజర్ నెగిటివ్ ఉంటుంది, ఫ్రాక్షన్ నెగిటివ్ ఉంటుంది, రెండింటిని యాడ్ చేసినప్పుడు ఫైనల్ గా వచ్చే ఆన్సర్ కూడా నెగిటివ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇక్కడ మనం P/Q అనే ఫ్రాక్షన్ ని కన్వర్ట్ చేసినట్లయితే AB/C అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఇందులో A అనేది ఇంటీజర్, ఆల్రెడీ ఇంటీజర్ ఉంది కాబట్టి ఈ రెండు ఇంటీజర్స్ ని యాడ్ చేస్తున్నాం, తర్వాత ఫ్రాక్షన్ విడిగా రాస్తున్నాం. రెండు పాజిటివ్ అయితే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది, రెండు నెగిటివ్ అయితే ఆన్సర్ నెగిటివ్ అవుతుంది. దట్స్ ఇట్, సింపుల్. నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి నెక్స్ట్ మోడల్ ప్లస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ప్లస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇంటీజర్ పాజిటివ్ వస్తుంది, ఫ్రాక్షన్ నెగిటివ్ వస్తుంది, వచ్చే ఫ్రాక్షన్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ స్టార్ట్ విత్ 24 1/15 minus 3 2/3 minus 5 4/5. Only integers 24 minus 3 minus 5 minus 8. Subtract 8 from 24, that is equal to 16. And for denominators LCM is equal to 15. 15 ones only. Minus undi kabatti minus 3 5 times, 5 into 2 10. Minus undi kabatti minus 5 3 times, 3 into 4 12. Simplified form, minus 22 plus 1 that is equal to minus 21. Minus 21/15 అంటే 3 తో క్యాన్సిల్ చేస్తే minus 7/3 అవుతుంది. సో ఫైనల్ గా 16 minus 7/3. ఇప్పుడు 7/3 ని మనం కన్వర్ట్ చేసినట్లయితే
2 1/3గా రాయొచ్చు, 2 1/3గా రాస్తున్నాం. ఇప్పుడు ఫైనల్ గా ఆన్సర్ ఏం చేయాలి? ఇది అర్థం కావాలంటే ఇంకొక బేసిక్ నాలెడ్జ్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఇదే సెట్ ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ లో అయితే ఎలా చేసామో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లాస్ట్ క్లాస్ లోనే మాట్లాడుకున్నాం. 16 మైనస్ 1/3 ఇది ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్న ఎగ్జాంపుల్. ఇంటీజర్ పాజిటివ్ ఉంటుంది, ఫ్రాక్షన్ నెగిటివ్ ఉంటుంది, ఆ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇలాంటి వాటికి మనం ఏమనుకున్నాం? 16 ని ఒకటి రెడ్యూస్ చేయాలని అనుకున్నాం, అంటే 15 అవుతుంది. డిఫరెన్స్ బై డినామినేటర్, దట్ మీన్స్ 2/3. ఇప్పుడు ఇందులోనే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ 16 మైనస్ 1/3 ఉందనుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఏ ఇంటీజర్ అయితే ఉందో ఆ ఇంటీజర్ కంటే ఒకటి ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 కంటే ఇంకా ఒకటి ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. అంటే ఎంత? 2 రెడ్యూస్ చేయాలి. 2 రెడ్యూస్ చేసినట్లయితే 16 రెడ్యూస్డ్ బై 2 బికమ్స్ 14. డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. అదే 16 మైనస్ 2 1/3 ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంటీజర్ కంటే ఒకటి ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 3 రెడ్యూస్ చేయాలి. దీనిలో నుంచి 3 రెడ్యూస్ చేసినట్లయితే 13 అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. అసలు ఈ లాజిక్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూడండి. 16 మైనస్ 1/3 ఉంది అని అనుకున్నట్లయితే ఈ 16 అనే నంబర్ని 14 ప్లస్ 1 ప్లస్ 1గా రాయొచ్చు. మైనస్ 1/3 అంటే -1 -1/3 కూడా రాయొచ్చు. +1 -1 gets cancelled. So finally it looks like 14 plus 1 minus 1/3. 1 minus 1/3 ని సింప్లిఫై చేసినట్లయితే 14 plus 3 minus 1/3. సో ఫైనల్ గా ఉన్న ఏ స్టెప్ అయితే ఉందో అదే మనం రాస్తున్నాం. దీన్ని లాజికల్ కంక్లూజన్ లో ఎలా తీసుకోవాలి అని అంటే ఒకసారి ఇక్కడికి రండి. 16 మైనస్ 1/3 అని అన్నాం. దాన్ని సింపుల్ గా 1/3 అనొచ్చు, లేదా 0 1/3 అని కూడా మీరు రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లంలా. 0 1/3 అంటే 0 ప్లస్ 1/3 అని అర్థం. ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేస్తాం, అంటే 1 రెడ్యూస్ చేస్తాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 రెడ్యూస్ చేస్తున్నాం, 2 ఉంది కాబట్టి 3 రెడ్యూస్ చేస్తాం. ఇక్కడ x ఉన్నట్లయితే x ప్లస్ 1 రెడ్యూస్ చేయాలి. ఇది ఒక్కటే డిఫరెన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి ఇంటీజర్ కంటే 1 ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి, దట్స్ ఇట్. అండ్ ద రిమైనింగ్ డేటా ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో నౌ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఒకటి ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. 16 ని 3 రెడ్యూస్ చేసినట్లయితే 13 అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. లెట్ us discuss one more example for clarity purpose. Let me take 13 1/30 minus 10 11/15 minus 9 3/4. 30 minus 10 20, 20 minus 9, that is equal to 11, plus LCM for denominators 30 15, LCM is 30 only. 30 and 4, LCM is 60. 32 times minus undi, 15 4 times 4 into 11 44 minus 4 15 times 15 3 is 45. 44 45 both negative numbers. 89 89 minus 89 plus 2 87. 11 minus 87 by 60. 87 by 60 ని సింప్లిఫై చేయొచ్చు. 60 ones 27 by 60 ఉంది. సో 1 27 by 60. 27 and 60 both are 3 multiples. 3 9 times 27, 320 times. ఆల్రెడీ డిస్కస్ చేసాం.
మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్న ఇంటీజర్ కంటే 1 ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. అంటే 11 reduced by 2 becomes 9. Difference of numerator and denominator by denominator. 9 11 by 20. That's it. If you want, we will discuss even one more. Let us see. 13 1 by 15, 13 2 by 15, minus 4 4 by 5, minus 5 5 by 6. 13 minus 4 minus 5, that is minus 9. 13 minus 9, which is equal to 4, plus LCM. For 5 and 6, LCM is 30. 30 and 15, LCM is 30, no problem. 15 2 times, 2 into 2, 4 here, minus 5 6 times, 6 into 4, 24, minus 6 5 times, 5 5s, 25. When you subtract 4 from 24, plus 4 minus 24, minus 20, minus 20 minus 25, minus 45, minus 45 by 30 in the sense 15 3 times is 45, 15 2 times is 30, 3 by 2. So finally we got 4 minus 3 by 2 in the sense 1 1 by 2. As you clearly know that 4 minus 1 by 2 easy to calculate, but let us apply our concept. What is that? In mixed fraction we have 1. 4 reduced by 1 more than integer in mixed fraction, that is 2. And difference of numerator and denominator by denominator. Here we completed plus minus proper fraction. Now it is the fourth model, minus plus proper fraction. Minus plus improper fraction. So integer should be negative, fraction must be positive, and the fraction obtained here should be improper fraction. Now here, let us start with one example. 2 12 1 by 12 4 by 15 plus 18, let me take 12 4 by 5, 18 1 by 2 minus 34 1 by 3. 12 plus 18, 30, 30 minus 34, minus 4. LCM for denominators, which is equal to 30. 5 6 times, 6 into 4, 24. 2 15 times, 3 10 times. So let's make it, let me change the combination. Let me take different combination. We are getting not improper fraction, we are getting proper fraction over there. Hence I would like to change the combination. This is minus plus improper fraction, right? 12 1 by 2 plus 8 2 by 3 minus 25 1 by 4, or let me clearly take 1 by 6. Plus 12 plus 8, 20, 20 minus 25, minus 20, minus 25 plus 20, that is equal to minus 5, plus LCM is equal to 6, 2 3 times, and here it is 4 times, minus 1 time. Luckily here we have integer 6 by 6, 1, minus 5 plus 1, answer is equal to minus 4. See another example, which is minus plus improper fraction. 12
7/8 plus 4 2/3 minus 21 1/12. 12 plus 4 16, 16 minus 21 minus 5. LCM for denominators is 24. 8 3 times 7 3 is 21 plus 3 8 times 8 2 16 minus 2 times 12 2 times 16 minus 2 14, 21 plus 14 35 minus 5 plus 35/24. 35/24 if you convert it, 24 one time cancel అవుతుంది, 24 పోయిన తర్వాత ఇంకా 11 ఉంటుంది. సో దట్ ఈస్ 111/24. 111/24. ఇంటీజర్ లో ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్న ఇంటీజర్ కంటే ఒకటి ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి -5 reduced by 2, that becomes -3. Difference of numerator and denominator by denominator. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్న ఇంటీజర్ కంటే ఒకటి ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. -5 ని 2 రెడ్యూస్ చేస్తే -3 అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. Now one more example. Minus plus improper fraction. 5 4/5, 6 5/6 minus 17 1/15. 5 plus 6 11, 11 minus 17 minus 6 plus LCM for 5 and 6, that is equal to 30. 5 6 times 6 into 4 24. 4 into 5, 5 5 is 25 minus 15 2 times. 25 minus 2 23, 23 plus 24 47. So that is -6 plus 47/30. 31 is 30, still we have 17/30. ఇంటీజర్ లో ఇక్కడ ఏదైతే ఇంటీజర్ ఉంటుందో దానికంటే ఒకటి ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. అంటే -6 లో నుంచి 2 రెడ్యూస్ చేస్తే -4 అవుతుంది. ఐఎమ్ నాట్ సబ్ట్రాక్టింగ్, రెడ్యూసింగ్ ఇన్ ద సెన్స్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయటం. డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. సో ఇది మైనస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓవరాల్ గా కంక్లూడ్ చేద్దాం. ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి మైనస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి సిమిలర్ మోడల్లో ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంటీజర్ తో పాటు మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ లో కన్వర్ట్ చేస్తే ఇంటీజర్ వస్తుంది. యాక్చువల్ ఇంటీజర్ ప్లస్ ద ఎక్స్ట్రా ఇంటీజర్ నౌ వి గాట్ added together z plus a, and then fraction as it is b by c. ఇందులోనే ప్లస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇవి రెండు సిమిలర్ మోడల్స్. ఇందులో ఏం జరుగుతుంది, ఇంటీజర్ వస్తుంది. ఒకవేళ ఇంటీజర్ పాజిటివ్ అయినట్లయితే ఫ్రాక్షన్ నెగిటివ్ అవుతుంది. ఇక్కడ a b by c అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. సో z reduced by a plus 1. యారో సింబల్ డౌన్ కుంది అని అంటే దట్స్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ రెడ్యూస్. ఎంత రెడ్యూస్ చేయాలి, ఇక్కడ ఇంటీజర్ ఏ ఉంది కాబట్టి +1 రెడ్యూస్ చేయాలి. చేసిన తర్వాత డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. ఇక్కడ ఇంటీజర్ పాజిటివ్ ఉంటే ఫ్రాక్షన్ పాజిటివ్ ఉంటుంది. అదే ఇంటీజర్ నెగిటివ్ ఉన్నట్లయితే ఫైనల్ ఆన్సర్ కూడా నెగిటివ్ అవుతుంది. సో దీన్ని మనం ప్లస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ చెప్పేసుకుందాం. ఇందులోనే మైనస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నట్లయితే ఇంటీజర్ నెగిటివ్ ఉంటుంది,
ఫ్రాక్షన్ పాజిటివ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటీజర్ రెడ్యూస్డ్ బై a ప్లస్ 1. ఇక్కడ ఇంటీజర్ ఏదైతే ఉందో దానికంటే ఒకటి ఎక్స్ట్రాగా రెడ్యూస్ చేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై డినామినేటర్. ఇంటీజర్ నెగిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే మోడల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓన్లీ చేంజ్ ఏంటంటే ఇంటీజర్ యొక్క సింబల్. ఇంటీజర్ పాజిటివ్ కాబట్టి ఆన్సర్ పాజిటివ్ అవుతుంది, ఇంటీజర్ నెగిటివ్ కాబట్టి ఆన్సర్ నెగిటివ్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ అవర్ మోడల్స్ 8 మోడల్స్ ని కంక్లూడ్ చేస్తే ప్రాపర్ ఫ్రాక్షన్ లో 4 మోడల్స్ ఉన్నాయి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో 4 మోడల్స్ ఉన్నాయి. ఈ ప్రాపర్ లో కూడా ప్లస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఈ రెండు ఒక సెట్ సేమ్ మోడల్లో ఉంటాయి. ప్లస్ మైనస్ ప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. ఇందులో కూడా ప్లస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇవి ఒక మోడల్లో ఉంటాయి. ప్లస్ మైనస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మైనస్ ప్లస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇవి ఒక మోడల్లో ఉంటాయి. సో మొత్తం ఇక్కడ మనకి 4 2s టోటల్ 8 మోడల్స్ ఉన్నాయి. ఉండటానికి 8 మోడల్స్ ఉన్నా కానీ మనం చేసే పద్ధతి మాత్రం 4 డిఫరెంట్ మెథడ్స్. 1 2 3 4, that's it. So with this we completed different models in proper fraction addition, subtraction, improper fraction addition, subtraction. ఇది కాకుండా మనకి ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే how to calculate square roots. ఎందుకంటే స్క్వేర్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాము, స్క్వేర్ రూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దాంతోపాటు మనకి రిమైండర్ థీరం అని ఉంటుంది, రిమైండర్స్ క్యాలిక్యులేట్ చేయటం. సో ఈ రెండు కూడా మనం ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి. చాలామంది స్క్వేర్స్ నేర్చుకున్నాము, క్యూబ్స్ ఎలా నేర్చుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. సో క్యూబ్స్ని ఎలా నేర్చుకోవాలి అనే దానికి విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. బట్ అదర్వైజ్ మీకు ఆల్రెడీ తెలిసినటువంటి ఫార్ములా నుంచి కూడా చేయొచ్చు. స్క్వేర్ గురించే మాట్లాడదాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మీ అందరికీ తెలుసు, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అయితే దీన్నే చాలా మంది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటారు. ఆర్డర్ తప్పు. కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అంటే మీ ఫస్ట్ వేరియబుల్ కి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉండాలి, అది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఉండాలి. a స్క్వేర్ a టు ది పవర్ ఆఫ్ 1, ఇక్కడ కూడా ఉంది, అది a టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1. సెకండ్ వేరియబుల్ లీస్ట్ ఎక్స్పోనెంట్ చి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవ్వాలి, b టు ది పవర్ ఆఫ్ 0 అంటే 1, b పవర్ 1 b స్క్వేర్. దిస్ ఈస్ కరెక్ట్ ఆర్డర్. ఇప్పుడు మీరు ఏదైనా స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే యూ కెన్ యూజ్ దిస్. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేద్దాం. 21 స్క్వేర్ మీ అందరికీ తెలుసు, అది 2 డిజిటెడ్ నెంబర్ అవ్వచ్చు లేదా 3 డిజిటెడ్ నెంబర్ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. లాస్ట్ యూనిట్ డిజిట్ మాత్రమే బి అనుకోవాలి, యూనిట్ డిజిట్ కాకుండా మిగిలిన నెంబర్ అంతా కూడా ఏ అనుకోవాలి. ఎగ్జాంపుల్ 104 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకోండి. బి వాల్యూ 4 అవుతుంది, ఏ వాల్యూ 10 అవుతుంది. అంతేకాని 2 డిజిటెడ్ నెంబర్ ఉన్నప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసి 3 డిజిటెడ్ నెంబర్ ఉన్నప్పుడు a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయకూడదు, తప్పు. యూనిట్ డిజిట్ మాత్రమే బి అనుకోవాలి, మిగిలిన దాన్ని ఏ అనుకోవాలి. ఇప్పుడు మన మల్టిప్లికేషన్ అప్రోచ్ ఎప్పుడు కూడా రైట్ టు లెఫ్టే ఉంటుంది కాబట్టి లాస్ట్ లో బి స్క్వేర్ ఉంది అంటే 1 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. 2 ఇంటూ ఏ ఇంటూ బి, 2 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. a square అంటే 2 square that is equal to 4. 21 square is equal to 441. I did not do something new. We have derived the answer from a plus b whole square formula. That's it. ఒకసారి ఇది కూడా చూద్దాం. 104 square, you already know the answer. 4 square 16 అంటే 104 అనేది 100 కంటే పెద్దది. ఎంత పెద్దది? 4. 4 square 16. 4 added to 4 that is equal to 108. You know the answer.
బట్ లెట్ us see whether we get the same answer or not. b square అన్నాం అంటే 4 square 16. 6 రాస్తాం 1 క్యారీ, ఎప్పుడు కూడా ఒక్క డిజిటే రాయాలి. 2 into a into b, 2 into a 20, 20 into 4 80, 80 plus 1 81. Now carry is 8. a square 10 square 100, 100 plus 8 108. yes. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అని అంటే క్యూబ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఇదే ఫార్ములా వాడతాం. క్యూబ్ ఎలా స్క్వేర్ కావాలి కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడాం. మరి క్యూబ్ కావాలి అని అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తాం. కరెక్ట్ ఆర్డర్ ఈస్ a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఏ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ తోటి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయింది, బి లీస్ట్ ఎక్స్పోనెంట్ నుంచి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ 12 square, because I am taking 12 cube, I am taking 12 cube because you all know the answer for it. యూనిట్ డిజిట్ ని మాత్రమే బి అనుకుంటున్నాం, మిగిలిన దాన్ని మొత్తాన్ని ఏ అనుకుంటున్నాం. లాస్ట్ లో బి క్యూబ్ ఉంది, 2 క్యూబ్ అంటే 8. 3 ఇంటూ ఏ ఇంటూ బి స్క్వేర్, 3 ఇంటూ ఏ ఇంటూ బి స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 3 12, 12 లో 2 మాత్రమే రాస్తాము, 1 క్యారీ. 3a స్క్వేర్ బి, 3 ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6, 6 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 7. a క్యూబ్ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 1728 అవుతుంది. రైట్. సో యాజ్ డిస్కస్డ్ ఇంకా మనం నేర్చుకోవాల్సింది స్క్వేర్ రూట్స్ క్యాలిక్యులేట్ చేయటం అండ్ దెన్ రిమైండర్ థీరం క్యాలిక్యులేట్ చేయటం. సో నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి మాట్లాడుకుందాం.